సూజీ రవ్వ ఇది 1 కప్పు తీసుకున్నానండి. గులాబ్ జామున్ చేసుకుందాం సూజీ రవ్వతో. మిక్సీ పెట్టాను కొంచెం. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార. 1 కప్పు పంచదారకి 3 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పాకం పట్టుకుందాం. 2 స్పూన్ల నెయ్యి వేసాను. ఇప్పుడు బొంబాయి రవ్వ వేయించుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకుందాం. బొంబాయి రవ్వ కొలత తీసుకున్న దాంతో 2.5 కప్పులు పాలు పోసుకుందాం. 1 ప్లేట్లోకి ఇది రవ్వ తీసి పక్కన పెట్టుకుందాం. కొలత కప్పుతో 2.5 కప్పులు పాలు తీసుకొని మసలు పెట్టుకుందాం. రవ్వ పోసేస్తున్నా నేను. దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. దింపుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉంచుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు గులాబ్ జామున్ చేసుకుందాం. ఇలా రౌండ్గా చేసుకోవాలన్నీ. ఇలాచి వేసాను. బాండి పెట్టి ఇవి ఆయిల్లో వేయించుకుందాం. ఇలా తీసి పాకంలో వేసుకోవడమే. గులాబ్ జామున్ రెడీ.